హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా మనసెరిగిన తాను. ఇక కథలోకి వెళితే ఆకాశం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఉదయం ప్రశాంతంగా అందంగా కనిపించిన వాతావరణం సాయంత్రానికి భయంకరమైన తుఫానుగా మారవచ్చు. మనిషి జీవితం కూడా అంతే. అప్పటి వరకు ఆనందాల హరివిల్లుగా ఉన్న జీవితం ఊహించని ఒకే ఒక్క క్షణంలో చీకటి అగాధంలోకి పడిపోతుంది. నందిని జీవితంలో ఆ రోజు వచ్చిన తుఫాను అలాంటిదే. నందిని ఆమె పేరులోనే ఒక ప్రశాంతత ఉంది. కానీ ఆమె మనసు ఇప్పుడు అగ్నిపర్వతంలా రగులుతుంది. ఆమె జీవితం కార్తిక్, తన చెల్లెలు సింధు ఈ ఇద్దరి చుట్టూనే తిరిగేది. కానీ ఆ ఇద్దరే ఆమె పాలిట శాపంగా మారుతారని ఆమె కలలో కూడా ఊహించలేదు. పంచ ప్రాణాలైన భర్త. నందినికి కార్తిక్ అంటే కేవలం భర్త మాత్రమే కాదు, ఆమె ప్రపంచం. పెళ్ళైన కొత్తలో కార్తిక్ ఆమెను అల్లారు ముద్దుగా చూసుకునేవాడు. నందిని ఒక సాంప్రదాయబద్ధకమైన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. ఆమెకు అబద్ధం చెప్పడం తెలియదు, మోసం చేయడం అంతకన్నా తెలియదు. తన భర్త తనను దేవుడిలా చూసుకుంటున్నాడని మురిసిపోయేది. కార్తిక్ ఆఫీస్ నుంచి వచ్చే సమయానికి వాకిట్లో ఎదురు చూస్తూ నిలబడడం, అతనికి ఇష్టమైన వంటకాలు స్వయంగా వండి పెట్టడం, అతని చిన్న చిన్న అవసరాలను కూడా ఎంతో శ్రద్ధగా గమనించి తీర్చడం, ఇవే నందిని దినచర్య. కార్తిక్ కూడా బయట ప్రపంచానికి ఒక ఆదర్శ భర్తలాగే కనిపించేవాడు. నా భార్య నాకు దొరికిన అదృష్టమని నలుగురిలో గొప్పగా చెప్పేవాడు. అతని మాటలకు నందిని ఉబ్బి తబ్బిబయ్యేది. మొగుడంటే పంచ ప్రాణాలు అన్నట్లుగా ఆమె అతన్ని ఆరాధించింది. కాలికి ముళ్ళు గుచ్చుకుంటే కార్తిక్ కన్న ముందే నందిని కంట్లో నీళ్లు తిరిగేవి. అతని సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కునేది. వివాహ బంధం అంటే ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు ఆత్మల ఏకత్వం అని నందిని బలంగా నమ్మింది. ఆ నమ్మకమే ఆమెకు కొండంత అండగా ఉండేది. సొంత రక్తం, అల్లారు ముద్దుగా పెంచిన చెల్లెలు. నందినికి సింధు అంటే ప్రాణం. నందిని కంటే సింధు 7 ఏళ్లు చిన్నది. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ ఊర్లో ఉంటే నందిని పెళ్లి తరువాత పట్నం వచ్చింది. సింధు డిగ్రీ చదువుకోవడానికి పట్నం రావాల్సి వచ్చినప్పుడు, హాస్టల్లో ఎందుకు నాన్న, మన ఇల్లే ఉంది కదా, నా దగ్గరే ఉంచుకుని చదివిస్తాను అని తండ్రితో గొడవ పడి మరి సింధును తన ఇంటికి తీసుకువచ్చింది నందిని. సింధు చాలా చురుకైన అమ్మాయి. ఆధునిక భావాలు, అలంకరణ, ఫ్యాషన్ పట్ల ఆసక్తి ఎక్కువ. నందిని మాత్రం చాలా సింపుల్గా ఉండేది. చెల్లెలు కదా అని నందిని ఆమె అల్లరిని ముద్దుగా భావించేది. సింధుకు ఏది కావాలన్నా కార్తిక్తో చెప్పి కొనిచ్చేది. సింధు మన ఇంట్లో ఆడపడుచు లాంటిది కార్తిక్, దానికి ఏ లోటు రాకూడదు అని భర్తతో పదే పదే చెప్పేది. కార్తిక్ కూడా సింధును తన సొంత చెల్లెల్లాగానే చూస్తున్నాడని నందిని నమ్మింది. సింధు కాలేజ్కి వెళ్ళడానికి బండి కొనివ్వడం, ఆమె పాకెట్ మనీకి డబ్బులు ఇవ్వడం, కాలేజీ ఫీజు కట్టడం అన్నీ కార్తిక్ దగ్గరుండి చూసుకునేవాడు. ఇదంతా చూసి నందిని ఎంతగానో మురిసిపోయేది. నా అదృష్టం కొద్దీ దేవుడు నాకు ఇంత మంచి భర్తను ఇచ్చాడు, నా కుటుంబం బాధ్యతలను కూడా తన భుజాలపై వేసుకున్నాడు అని దేవుడికి రోజు దండం పెట్టుకునేది. రోజులు గడుస్తున్నాయి. ఇంట్లో ముగ్గురే ఉండడం వల్ల సింధుకు కార్తిక్తో చనువు పెరిగింది. మొదట్లో బావా అని మర్యాదగా పిలిచే సింధు రాను రాను ఏకవచనంతో పిలవడం మొదలుపెట్టింది. చనువు కొద్దీ అలా అంటుందని నందిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ కొన్నిసార్లు వారిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణలు, వారు ఒకరికొకరు ఇచ్చుకునే చూపులు చాలా విచిత్రంగా అనిపించేవి. ఒకరోజు రాత్రి నందిని వంటగదిలో పని ముగించుకొని హాల్లోకి వచ్చేసరికి సోఫాలో కార్తిక్, సింధు పక్కపక్కనే కూర్చొని ఫోన్లో ఏదో చూస్తూ నవ్వుకుంటున్నారు. నందిని రాకను గమనించిన వెంటనే ఇద్దరు ఉలిక్కిపడి దూరంగా జరిగారు. ఏంటి ఇద్దరు అంతలా నవ్వుకుంటున్నారు అని నందిని అడిగినప్పుడు, ఏం లేదు అక్క, ఒక ఫన్నీ వీడియో చూస్తున్నాం అని సింధు తడబడుతూ చెప్పింది. నందిని వారి తడబాటను గమనించిన తన స్వచ్ఛమైన మనసుతో వాళ్లను అనుమానించలేదు. సొంత చెల్లెలు, ప్రాణంగా ప్రేమించే భర్త, వీళ్ళ మధ్య తప్పు జరుగుతుందని అనుమానించడం నా మనసులోని కుటిలత్వమే అవుతుంది అని తనను తాను మందలించుకుంది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పాపం పండే సమయం వస్తుంది.
కార్తిక్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సింధు అతనికి బాయ్ చెప్పే విధానం, అతను ఇంటికి రాగానే సింధు వెళ్ళి నీళ్లు ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే నందినికి ఎక్కడో తెలియని చిన్న అసౌకర్యం కలిగేది. కొన్నిసార్లు కార్తిక్ సింధు వైపు చూసే చూపుల్లో ఒక కామం దాగి ఉన్నట్లు అనిపించేది. కానీ నందిని వెంటనే ఆ ఆలోచనలను మనసులో నుంచి తీసేసేది. లేదు, నా భర్త రాముడు, నా చెల్లెలు సీత లాంటిది, నేను పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నాను అని సరిపెట్టుకునేది. అది ఒక వర్షాకాలపు సాయంత్రం. ఆకాశం దట్టమైన మేఘాలతో కమ్ముకుంది. ఉరుములు మెరుపులతో వాతావరణం భయానకంగా ఉంది. నందిని ఆ రోజు ఉదయం తన స్నేహితురాలి కూతురి పుట్టినరోజు వేడుక కోసం పక్క ఊరికి వెళ్ళింది. రాత్రికి అక్కడే ఉండి మరుసటి రోజు ఉదయం వస్తానని కార్తీక్కి చెప్పింది. కానీ వర్షం వల్ల పార్టీ తొందరగా ముగిసిపోవడం, తన స్నేహితురాలి సోదరుడు కారులో అదే ఊరికి వస్తుండడంతో నందిని ఊహించని విధంగా ఆ రోజే ఇంటికి తిరిగి బయలుదేరింది. కార్తీక్కి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంది మనసులో. దారిలో కార్తీక్కి ఇష్టమైన స్వీట్స్ కూడా కొంది. రాత్రి 9 గంటల సమయానికి ఇల్లు చేరుకుంది. వర్షం బాగా కురుస్తూనే ఉంది. ఇంటి గేటు తీసుకొని లోపలికి అడుగుపెట్టింది. ఇంటి బయట వసారాలో కార్తీక్ కారు, సింధు స్కూటీ ఉన్నాయి. ఇల్లంతా చీకటిగా ఉంది. బహుశా కరెంటు పోయిందేమో అనుకుంది నందిని. తన దగ్గర ఉన్న తాళంతో తలుపు మెల్లగా తెరిచింది. తలుపు శబ్దం చెయ్యలేదు. లోపలికి అడుగుపెట్టగానే ఆమెకు బెడ్రూమ్లో నుంచి ఏసీ శబ్దం వినిపించింది. అంటే కరెంటు పోలేదు, మరి లైట్లు ఎందుకు ఆర్పేశారు? బహుశా నిద్రపోతున్నారేమో అనుకుంది. నెమ్మదిగా నడుచుకుంటూ బెడ్రూమ్ వైపు వెళ్ళింది. తలుపు సగం తెరిచి ఉంది. లోపల నైట్ ల్యాంప్ వెలుగుతూ ఉంది. ఆమె అడుగులు ముందుకు పడుతున్నాయి. చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ పట్టుకొని చిరునవ్వుతో తలుపును పూర్తిగా నెట్టింది. కానీ లోపల ఆమె చూసిన దృశ్యం ఆమెను నిలువునా దహించేసింది. ఆ మంచంపై ఆమె ప్రాణంగా ప్రేమించే భర్త కార్తీక్, తన సొంత రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు సింధు. ఇద్దరు నగ్నంగా ఒకరి కౌగిలిలో మరొకరు పెనవేసుకుని ఉన్నారు. ప్రపంచాన్ని మరిచిపోయి శృంగారంలో మునిగి తేలుతున్నారు. వాళ్ళకి ఆ గదిలోకి నందిని వచ్చిందన్న స్పృహ కూడా లేదు. నందిని కళ్ళ ముందు ప్రపంచం గిర్రున తిరిగింది. చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ జారి కింద పడింది. ఆ శబ్దానికి మంచం మీద ఉన్న ఇద్దరు ఉలిక్కిపడి చూశారు. గుమ్మంలో నిలబడి ఉన్న నందినిని చూసి ఇద్దరి ముఖాల్లో నెత్తురు చుక్క లేదు. కార్తీక్ వెంటనే పక్కనే ఉన్న దుప్పటి లాక్కొని కప్పుకున్నాడు. సింధు భయంతో వణికిపోతూ ముఖం దాచుకుంది. నందిని నోట మాట రాలేదు. ఆమె కళ్ళు ఆ దృశ్యాన్ని నమ్మలేకపోతున్నాయి. ఇది కల, ఇది ఖచ్చితంగా పీడకల అని తనను తాను చిదుముకొని చూసింది. కానీ అది కల కాదు, కఠోరమైన నిజం. తాను దేవుడిలా కొలిచిన భర్త, తన ఒడిలో పెరిగిన చెల్లెలు, ఇద్దరూ కలిసి తన పీక కోశారు. నందు, నందు, నా మాట విను అంటూ కార్తీక్ మంచం దిగి ఆమె దగ్గరకు రావడానికి ప్రయత్నించాడు. అక్క, నన్ను క్షమించు అక్క అంటూ సింధు ఏడవడం మొదలుపెట్టింది. నందిని వాళ్ళిద్దరి వైపు ఒక అసహ్యమైన పురుగును చూసినట్లు చూసింది. ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు రాలేదు, రక్తం కారుతున్నట్లు అనిపించింది. గుండెను ఎవరో రంపంతో కోస్తున్నంత నొప్పి, కడుపులో దేవేస్తున్నట్లు అనిపించి వాంతులు వస్తున్నంత అసహ్యం వేసింది. ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేక వెనక్కి తిరిగి అడుగులు వేసింది. కార్తీక్ ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. నన్ను ముట్టుకోకు అని గట్టిగా అరిచింది నందిని. ఆ అరుపుకి ఇల్లంతా దద్దరిల్లింది. అందులో అనంతమైన ఆక్రోశం, కోపం, దుఃఖం, మోసపోయిన భార్య వేదన అన్నీ కలిసిపోయి ఉన్నాయి. ఆమె వేగంగా బయటకు వచ్చి హాల్లోని సోఫాలో కూలబడిపోయింది. గాలి కోసం ఆపసోపాలు పడుతోంది. పదే పదే ఆ దృశ్యం ఆమె కళ్ళ ముందు మెదులుతోంది. ఆమె చెవుల్లో వాళ్ళిద్దరి శ్వాసల శబ్దాలు ప్రతిధ్వనిస్తున్నాయి. నేను ఏం తప్పు చేశాను? ఎవరికి ద్రోహం చేశాను? నన్ను ప్రాణంగా చూసుకునే భర్త దొరికాడని మురిసిపోయానే, ఆ భర్తే నా సొంత చెల్లితో చీచి. ఆమె తనకు తాను చెప్పుకుంటూ తల పట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపులో అంతులేని శోకముంది. ఆ రాత్రి నందిని జీవితంలో అత్యంత సుదీర్ఘమైన రాత్రి. కార్తీక్, సింధు బెడ్రూమ్ తలుపులు వేసుకుని
లోపలే ఉండిపోయారు. బయట రావడానికి వారికి ధైర్యం సరిపోలేదు. నందిని హాల్లో కూర్చొని తన గతాన్ని, తన నమ్మకాన్ని, తన ప్రేమను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరయింది. అక్క, నీకు ఎలాంటి బట్టలు ఇష్టమో నాకు తెలుసు అంటూ సింధు తన కోసం షాపింగ్ చేసిన రోజులు. నందు, నువ్వు లేకపోతే నా జీవితం శూన్యం అంటూ కార్తీక్ తనను కౌగిలించుకున్న రాత్రులు అన్నీ ఇప్పుడు వచ్చి అబద్ధాల్లా, విషపు కత్తుల్లా ఆమె గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. తెల్లవారింది. వర్షం తగ్గుముఖం పట్టింది. కానీ నందిని మనసులో తుఫాను మాత్రం ఇంకా తీవ్ర రూపం దాలుస్తూనే ఉంది. ఇప్పుడు ఆమె ముందు ఒక పెద్ద ప్రశ్నార్థకం. అడుగు ఎటువైపు వేయాలి? సర్దుకొని జరిగిన ఘోరాన్ని దిగమింగి కాపురం చేయాలా? సమాజం ఏమనుకుంటుందో, పరువు పోతుందో అని భయపడి ఒక పతివ్రత ముసుగు వేసుకొని ఆ ద్రోహితోనే జీవితం పంచుకోవాలా? అయ్యో పాపం ఆడది, మొగుడు పోతే దిక్కెవరు అనే సమాజపు జాలి మాటలకు భయపడి ఆ నరకంలోనే ముగ్గిపోవాలా? లేక వదిలేసి ముందడుగు వేయాలా? తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలా? తన వెన్నుపోటు పొడిచిన భర్తను, చెల్లిని అసహించుకొని వారి నీడ కూడా పడని చోట ఒంటరిగా తనకంటూ ఒక కొత్త జీవితాన్ని నిర్మించుకోవాలా? కానీ ఇది చెప్పినంత సులభం కాదు. విడాకులు అనగానే ముందుగా అడిగేది తల్లిదండ్రులు. వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి? మీ చిన్న కూతురు నా భర్తతో పడుకుందని చెప్పాలా? ఆ మాట వింటే వాళ్ళు బ్రతుకుతారా? గుండె ఆగి చనిపోతారు. ఒకవేళ చెప్పకపోతే తననే తప్పుపడతారు కదా. ఇంత మంచి భర్తను కాదనుకొని ఎందుకు వచ్చావే రాక్షసి అని సమాజం, బంధువులు తననే నిలదీస్తారు కదా. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న పడవలా నందిని పరిస్థితి తయారయ్యింది. ఒకవైపు ప్రాణం కన్నా మిన్నంగా ప్రేమించిన భర్త, మరొక వైపు సొంత రక్తం పంచుకున్న చెల్లెలు. ఇద్దరూ ఆమెకు అత్యంత ఆప్తులే. ఇద్దరూ కలిసి ఆమెకు అత్యంత ఘోరమైన శిక్ష వేశారు. రాత్రి గడిచింది. కానీ నందిని జీవితంలో అలుముకున్న చీకటి మాత్రం వెలుతురులను దరిచేరనీయలేదు. సోఫాలో రాత్రంతా అలాగే శిలా విగ్రహంలా కూర్చుండిపోయింది. కన్నీళ్లు ఎండిపోయాయి. గుండెల్లోని భారం గొంతులో పూడుకుపోయింది. ఆమె మెదడు ఒకే ప్రశ్న చుట్టూ తిరుగుతోంది. ఎందుకు? నేనేం తప్పు చేశాను? కానీ ఆ ప్రశ్నకు సమాధానం ఆమె దగ్గర లేదు. ఆ గదిలో తలుపులు వేసుకుని దాక్కున్న ఆ ఇద్దరి ద్రోహుల దగ్గర ఉంది. ఉదయం 8 గంటల సమయం. సూర్యకిరణాలు కిటికీ గుండా నందిని ముఖం మీద పడుతున్నాయి. కానీ ఆమెలో ఎలాంటి చలనం లేదు. అప్పుడే బెడ్రూమ్ తలుపు నెమ్మదిగా తెరుచుకున్న శబ్దం వినిపించింది. కార్తీక్ బయటకు వచ్చాడు. అతని ముఖంలో భయం, అపరాధభావం, తలవంపులు అన్నీ కనిపిస్తున్నాయి. అతని వెనక సింధు తల దించుకొని కన్నీరు కారుస్తూ నిలబడి ఉంది. నందిని వారిని చూడగానే ఆమె కళ్ళల్లో అగ్నిపర్వతం బద్దలైంది. రాత్రంతా అనుభవించిన బాధ ఇప్పుడు కోపంగా, అసహ్యంగా మారింది. నందు అంటూ కార్తీక్ మెల్లగా ఆమె వైపు అడుగులు వేశాడు. నందిని తన చెయ్యి ఎత్తి, అక్కడే ఆగు. ఇంకొక అడుగు ముందుకు వేసినా, నీ నీడ నా మీద పడినా నా ప్రాణాలు నేనే తీసుకుంటాను అని గర్జించింది. ఆ గొంతులో ఉన్న కసి చూసి కార్తీక్ భయంతో అక్కడే ఆగిపోయాడు. నందు, దయచేసి నేను చెప్పేది విను. నిన్న రాత్రి జరిగిందంతా ఒక పొరపాటు. నేను కావాలని చేసింది కాదు. ఏదో క్షణికావేశంలో. కార్తీక్ మాటలు పూర్తి కాకముందే నందిని పగలబడి నవ్వింది. ఆ నవ్వుల్లో వెక్కిరింపు, గుండెకోత స్పష్టంగా కనిపిస్తున్నాయి. పొరపాట? క్షణికావేశమా? కార్తీక్, నువ్వు మాట్లాడుతున్నది ఏమైనా నీకు అర్థమవుతుందా? బజారులో వెళ్తూ కాలు జారి బురదలో పడడం పొరపాటు. తెలియక వేడి వస్తువులను పట్టుకోవడం పొరపాటు. కానీ ఒక అమ్మాయిని, అది నీ భార్య సొంత చెల్లిని మంచం మీదకు తీసుకువెళ్ళడం పొరపాటు ఎలా అవుతుంది? బట్టలు విప్పడం క్షణికావేశమా? గదిలోకి నేను వచ్చానన్న స్పృహ కూడా లేకుండా. ఛీ, ఆ మాటలు నా నోటితో చెప్పడానికే నాకు అసహ్యంగా ఉంది. నందిని మాటలు తూటల్లా పేలాయి. అక్క, నన్ను క్షమించు అక్క. నేను చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తాను. కానీ నన్ను వదిలేయకు. సింధు మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ ప్రాధేయపడింది. నందిని కళ్ళల్లో నెత్తురు పొంగింది. అక్క అని పిలిచే అర్హత నీకు నిన్న రాత్రితోనే పోయింది సింధు. నువ్వు నా చెల్లివి కాదు, నా పాలిట శనివి. నిన్ను సొంత బిడ్డలా చూసుకున్నానే.
నీకు ఏ కష్టం రాకూడదని నా భర్తతోనే దెబ్బలాడానే. దానికి నువ్వు నాకు ఇచ్చిన బహుమతి ఇదా? నా పసుపు కుంకుమలనే చెరిపేస్తావా? నా మంచం మీదనే నా గొంతు కోస్తావా? నందిని అరుస్తుంటే సింధుకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక కుమిలిపోయి ఏడుస్తుంది. కార్తిక్ మళ్ళీ ధైర్యం చేసి మాట్లాడడానికి ప్రయత్నించాడు. నందు, నన్ను నమ్ము. ఇది ఫస్ట్ టైం. నేను నా కంట్రోల్ తప్పాను. సింధు చిన్నపిల్ల, దానికి ఏం తెలియదు. నాదే తప్పు. నన్ను ఒక్కసారి క్షమించు. మన జీవితం మళ్ళీ మామూలుగా అవుతుంది. కావాలంటే సింధుని వెంటనే వాళ్ళ ఊరికి పంపించేద్దాం. మనం ఇక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళిపోదాం. దయచేసి నన్ను వదిలిపెట్టకు. నందిని అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఫస్ట్ టైమా? లేక నేను మొదటిసారి చూశానా? కార్తీక్, ప్రేమ, నమ్మకం ఈ రెండిటి మీదే మన బంధం నిలబడి ఉంది అనుకున్నాను. కానీ నువ్వు ఆ పునాదులే కూల్చేశావు. ఒకవేళ నేను నిన్న రాత్రి రాకపోతే ఈ నాటకం ఇంకెన్నాళ్ళు ఆడేవాడివి. నా కళ్ళు కప్పి నా ఇంట్లోనే నా చెల్లితో కులుకుతూ బయట మాత్రం పత్తిగింజలా పతివ్రత కబుర్లు చెప్పేవాడివి కదా. ఆమె మాటలకు కార్తీక్ తలదించుకున్నాడు. క్షమాపణ, ఈ పదం చిన్న చిన్న తప్పులకు అడుగుతారు కార్తీక్. కానీ నువ్వు చేసిన తప్పు కాదు, ద్రోహం. ప్రాణంగా నమ్మిన వాళ్ళను మోసం చేయడం. నేను ఒకవేళ నీ మాట విని సర్దుకపోయి నిన్ను క్షమించిన ప్రతి రాత్రి ఆ మంచం మీద నిన్ను చూసినప్పుడల్లా నాకు నిన్న రాత్రి జరిగిన సీన్ గుర్తుకు రాదా? నీ పక్కన పడుకున్నప్పుడు నా చెల్లితో ఏ భంగిమలో పడుకున్నాడో అని నా మనసు నన్ను నిలదీయదా? నీ స్పర్శలో నా చెల్లి వాసన నాకు తగలదా? ఆ నరకం నేను అనుభవించాలా? దేనికోసం? నాకొక మొగుడు ఉన్నాడు అని సమాజానికి చెప్పుకోవడం కోసమా? నందిని ప్రశ్నలు కార్తీక్ను నిలువునా దహించి వేశాయి. నందిని మనసులో ఇప్పుడు మరో పెద్ద యుద్ధం మొదలయ్యింది. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ పరువుగా బతికే మనుషులు. వాళ్ళకి ఈ నిజం తెలిస్తే ఏమవుతుంది? తన బాధను ఎలాగోలా దిగమింగుకొని ఫోన్ తీసి తండ్రికి కాల్ చేసింది నందిని. ఫోన్ లిఫ్ట్ చేసిన తండ్రి గొంతులో సంతోషం. ఏంటమ్మా నందు, పొద్దున్నే కాల్ చేశావు? అల్లుడు గారు బాగున్నారా? సింధు కాలేజీకి వెళ్ళిందా? ఆ మాటలు వినగానే నందిని గొంతులో దుఃఖం తన్నుకు వచ్చింది. ఏడుపును ఆపుకుంటూ, నాన్న, మీరు అమ్మ వెంటనే ఇక్కడికి బయలుదేరి రండి, అత్యవసరం అని ఫోన్ కట్ చేసింది. సాయంత్రానికి కంగారు పడుతూ నందిని తల్లిదండ్రులు వచ్చారు. ఇంటి వాతావరణం చూసి వాళ్లకు ఏదో కీడు శంకించింది. కార్తీక్ తలదించుకొని ఒక మూల కూర్చున్నాడు. సింధు గదిలో ఏడుస్తూనే ఉంది. నందిని నిర్జీవంగా కనిపిస్తుంది. ఏమైందే నందు, ఏంటి ఇదంతా? తండ్రి ఆందోళనగా అడిగాడు. నందిని జరిగిందంతా ఏమాత్రం దాచకుండా పూసగుచ్చినట్లు చెప్పింది. ఆ మాటలు వినగానే తల్లి గుండె పగిలిపోయినట్లుగా ఏడుస్తూ కింద పడిపోయింది. తండ్రి కోపంతో ఊగిపోతూ సింధు గదిలోకి వెళ్ళి ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చుకువచ్చి చెంపల మీద చెడమడ వాయించాడు. చండాలపుదానా, నిన్ను చదువుకోమని పట్నం పంపిస్తే సొంత అక్క మొగుడుతోనే పడుకుంటావా? నీకు విషం పెట్టి చంపినా పాపం లేదు అంటూ తండ్రి సింధును కాలితో తన్నాడు. కార్తీక్ వైపు తిరిగి, అల్లుడు గారు అని నెత్తిన పెట్టుకుంటే మా పరువు బజారున పడేశారు. మీరు మనిషా లేక పశువా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కానీ సమాజంలో ఎప్పుడూ ఒక వింతైన న్యాయం ఉంటుంది. కాసేపటికి ఏడుపు ఆపుకున్న నందిని తల్లి నెమ్మదిగా నందిని దగ్గరకు వచ్చింది. నందు, జరిగిందేదో జరిగిపోయింది. వాడు మొగాడు, బుద్ధి గడ్డి తిని ఏదో తప్పు చేశాడు. వాడిని వదిలేసి నువ్వెలా బతుకుతావు తల్లి? ఒక ఆడదానికి భర్తే కదా సర్వస్వం. సింధుని మేము ఊరికి తీసుకువెళ్ళి దానికి తలొక వైపు చూసి ఎవరికో ఒకరికి కట్టబెడతాం. ఈ విషయం నలుగురికి తెలిస్తే సింధు బతుకు పాడవుతుంది, మా పరువు పోతుంది. నువ్వు కాస్త సర్దుకోవే తల్లి. మొగుడు తప్పు చేస్తే దండించుకోవాలి కానీ వదిలేసుకుంటామా? అంది ఏడుస్తూ. తల్లి మాటలకు నందిని షాక్ అయింది. అమ్మ, నువ్వు మాట్లాడుతున్నది ఒక తల్లిలాగేనా? లేక ఈ కుళ్ళు పుట్టిన సమాజానికి ఒక ప్రతినిధిలానా? నా భర్త, నా చెల్లెలు కలిసి నా ఆత్మను చంపేశారు. అయినా నేను సర్దుకుపోవాలా? మొగాడు తప్పు చేస్తే భరించాలా? అదే తప్పు నేను చేసి ఉంటే ఇదే కార్తీక్ నన్ను క్షమించి ఇంట్లో ఉంచుకునేవాడా? ఈ పాటికి నన్ను నరికి పంపేవాడు కదా. ఇప్పుడు ఈ సమాజం ఆడది తప్పు చేసింది, వాడికి సర్దుకుపోయే హక్కు లేదు అని నన్ను బజారులో నిలబెట్టేది కదా.
నందిని మాటలకు తల్లి దగ్గర సమాధానం లేదు. పరువు, మీ పరువు ఒక మగాడి కామవాంఛ కింద, ఒక ఆడదాన్ని నమ్మక ద్రోహం కింద నలిగిపోయినా మీకు పర్వాలేదా అమ్మా? నా జీవితం, నా సంతోషం, నా ఆత్మగౌరవం ఇవన్నీ మీకు పరువు ముందు చిన్నబోయాయా? లేదు, నేను సర్దుకుపోను, నేను కాంప్రమైజ్ కాను, నందిని తెగేసి చెప్పింది. కార్తీక్ వైపు చూసింది నందిని. కార్తీక్, నువ్వు నా ప్రాణం, నా సర్వస్వం అనుకున్నాను. కానీ నువ్వు కేవలం ఒక మోసగాడివి. భార్యగా నీకు నేను ఏ లోటు చేయలేదు. నా ప్రేమలో లోపం లేదు, నా నమ్మకంలో కల్తీ లేదు. నువ్వు చేసిన ఈ నీచమైన పనికి కారణం నాలో లోపం కాదు, నీ క్యారెక్టర్లో ఉన్న లోపం, నీ కామ వాంఛలను అదుపు చేసుకోలేని నీ బలహీనత. దానికి నేను ఎందుకు బలి కావాలి? నందు విడాకులు తీసుకుంటే సమాజం నిన్నే తప్పుపడుతుంది. ఒంటరి ఆడదానిగా బతకడం చాలా కష్టం. కార్తీక్ బెదిరింపు ధోరణిలో తన చివరి ప్రయత్నం చేశాడు. సమాజం ఏమనుకుంటుందో అన్న భయంతోనే కదా ఇన్నాళ్ళు ఆడవాళ్ళు ఇలాంటి నరకాన్ని భరిస్తూ చూస్తూ బతుకుతున్నారు. నన్ను తప్పుపడితే పడనివ్వు. ఒక మోసగాడితో, ద్రోహితో ఒకే గతిలో బతికే కన్నా ఒంటరిగా తలెత్తుకొని బతకడం నాకు 100 రెట్లు ఇష్టం. నేను ఒంటరిదాన్ని కాదు కార్తీక్. నా చదువు ఉంది, నా కాళ్ళ మీద నేను నిలబడగలను. ఇన్నాళ్ళు నా బలం నువ్వే అనుకున్నాను. కానీ నిన్న రాత్రి నీ నిజస్వరూపం చూసిన తర్వాత అర్థమైంది నా అసలైన బలం నా ఆత్మగౌరవం అని. నందిని వేగంగా తన గదిలోకి వెళ్ళింది. ఒక సూట్ కేస్ తీసుకొని తన బట్టలు, తన సర్టిఫికెట్లు, తనకు అవసరమైన వస్తువులు మాత్రమే సర్దుకుంది. కార్తీక్ కొనిచ్చిన నగలు, బట్టలు అన్నీ తీసి బెడ్ మీద విసిరికొట్టింది. ఇవి నువ్వు కొనిచ్చినవి. నీ మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి నాకు ఇచ్చిన లంచాలు ఇవి. వీటితో నాకు అవసరం లేదు. నా మెడలో ఉన్న ఈ తాళి, ఇది ఒక పవిత్రమైన బంధానికి గుర్తు. కానీ నువ్వు దాన్ని ఒక ఉరితాడులా మార్చేశావు అంటూ తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తింపి కార్తీక్ ముఖాన కొట్టింది నందిని. ఆ దెబ్బకు కార్తీక్ ముఖం పక్కకు తిరిగింది. తల్లిదండ్రుల వైపు చూసి, మీ పరువు కోసం మీరు సింధుని ఏం చేసుకుంటారో మీ ఇష్టం. కానీ నాకు మాత్రం ఇక సింధు అనే చెల్లెలు లేదు, కార్తీక్ అనే భర్త లేడు. మీరు నా వెంట రావాలనుకుంటే రావచ్చు, లేదా వీళ్ళకే సపోర్ట్ చేస్తూ ఇక్కడే ఉండిపోవచ్చు. కానీ నేను మాత్రం ఒక్క క్షణం కూడా ఈ నరకంలో ఉండను అని తెగేసి చెప్పింది. సూట్ కేస్ తీసుకొని గుమ్మం వైపు నడిచింది నందిని. కార్తీక్ తల పట్టుకొని కూర్చుండిపోయాడు. సింధు ఏడుస్తూ నేల మీద పడి ఉంది. తల్లిదండ్రులు తమ పెద్ద కూతురు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయానికి నిశ్చేష్టులై నిలబడిపోయారు. గుమ్మం దాటి బయటకు అడుగు పెట్టింది నందిని. ఆకాశం మేఘావృతమై ఉంది. అప్పుడే ఒక సన్నని సూర్యకిరణం మేఘాలను చీల్చుకుంటూ బయటకు వచ్చింది. అది నందిని జీవితంలో రాబోయే కొత్త వెలుగుకు ప్రతీకలా అనిపించింది. నిన్నటి వరకు ఆమె ఒక భార్య, ఒకరికి అక్క. కానీ ఇప్పుడు ఆమె కేవలం నందిని. మోసపోయిన బాధితురాలిగా కాకుండా ఆత్మగౌరవంతో తలెత్తుకొని నిలబడిన ఒక ధీరవనితగా ఆమె అడుగు ముందుకు పడింది. ఆ అడుగు ఎటువైపు అనేది స్పష్టంగా ఉంది. తనకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకునే దిశగా. నందిని ఆ ఇల్లు వదిలి బయటకు వచ్చినప్పుడు ఆమె చేతిలో ఉన్నది కేవలం ఒక సూట్ కేస్ మాత్రమే కాదు, ఒక కొత్త ఆశయం. ఇన్నాళ్ళు మొగుడే పంచ ప్రాణాలు అనుకున్న లోకం నుంచి నాకు నేనే ఆధారం అనుకునే లోకంలోకి ఆమె ప్రవేశించింది. మోసం చేసిన భర్త, వెన్నుపోటు పొడిచిన చెల్లెలు, వీళ్ళిద్దరి జ్ఞాపకాలను ఆ గుమ్మం దగ్గరే వదిలేసి వర్షం వెలిసిన స్వచ్ఛమైన ఆకాశం వైపు చూస్తూ ముందుకు సాగింది. మొదటి కొన్ని రోజులు నందినికి నరకప్రాయంగా గడిచాయి. ఒక చిన్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరింది. ఇన్నాళ్ళు ఏసీ గదుల్లో అన్ని సౌకర్యాల మధ్య పెరిగిన ఆమెకు ఒక చిన్న గదిని నలుగురితో పంచుకోవడం కష్టంగానే అనిపించింది. కానీ మనసులో ఉన్న గాయం ముందు ఈ భౌతిక కష్టాలు చాలా చిన్నవిగా తోచాయి. తల్లిదండ్రులు పదే పదే ఫోన్ చేశారు. అమ్మ, కార్తీక్ వచ్చి కాళ్ళ వేళ పడుతున్నాడు. సింధుని ఊరికి పంపేశాం. వాడు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు. ఒక్క అవకాశం ఇవ్వచ్చు కదా అని తల్లి బతిమలాడేది. కానీ నందిని నిర్ణయం అసంచలం. అమ్మ, అవకాశం తప్పు చేసిన వారికి ఇస్తారు, మోసం చేసిన వారికి కాదు. ఒకసారి విషం అని తెలిసాక దాన్ని మళ్ళీ రుచి చూడాలనుకోవడం మూర్ఖత్వం.
నా గురించి చింతించకండి, నేను బాగున్నాను అని ఖచ్చితంగా చెప్పేసింది. నందిని తన పాత సర్టిఫికేట్లను దుమ్ము దులిపింది. పెళ్లికి ముందు ఆమె గోల్డ్ మెడలిస్ట్. కార్తీక్ కోసం తన కెరియర్ను త్యాగం చేసి ఇంట్లోనే ఉండిపోయింది. ఇప్పుడు అదే చదువు ఆమెకు ఆయుధమైంది. పట్టుదలతో ప్రయత్నించి ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి పొజిషన్లో ఉద్యోగం సంపాదించింది. ఉద్యోగంలో చేరిన కొత్తలో ఆఫీస్లో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏంటి నందిని గారు, అంత మంచి సంబంధం వదిలేసి ఇలా హాస్టల్లో ఉంటున్నారు? ఏదో చిన్న గొడవకే విడాకులు తీసుకోవాలా అని కొందరు సహోద్యోగులు వెనక మాట్లాడుకునేవారు. సమాజం ఎప్పుడూ బాధితురాలిని ప్రశ్నార్థకంగా చూస్తుంది. కానీ నందిని వేటికి తలవంచలేదు. ఆమె పనితీరు, ఆమె క్రమశిక్షణ అందరి నోళ్లు మూయించాయి. ఈలోపు కార్తీక్ నుండి లీగల్ నోటీసు వచ్చాయి. అతను విడాకులు ఇవ్వడానికి ఇష్టపడలేదు. నువ్వు లేకుండా నేను ఉండలేను, నీ మీద నాకు ప్రేమ తగ్గలేదు అంటూ మెసేజ్లు పంపేవాడు. నందిని అతన్ని నేరుగా కలవడానికి నిశ్చయించుకుంది. కోర్టు ఆవరణలో కార్తీక్ ఆమెను చూసి ఆశగా దగ్గరికి వచ్చాడు. నందు, చూడు నీకోసం ఎంత చిక్కిపోయానో. సింధుని నేను అస్సలు చూడటం లేదు, దయచేసి ఇంటికి వచ్చేయ్ అన్నాడు. నందిని ప్రశాంతంగా అతని వైపు చూసింది. కార్తీక్, నువ్వు చిక్కిపోయావంటే అది నా మీద ప్రేమతో కాదు, నీ తప్పు బయటపడిందన్న అవమానంతో. నీకు కావాల్సింది నేను కాదు, నీ పనులు చక్కబెట్టే ఒక బానిస. సింధుని నువ్వు చూడకపోవచ్చు, కానీ సింధుతో నువ్వు ఉన్న దృశ్యం నా కళ్ళ ముందు నుండి చెరిగిపోదు. నా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి నీ పక్కన పడుకోలేను. మర్యాదగా విడాకుల పేపర్ల మీద సంతకం చెయ్యి, లేదంటే నువ్వు చేసిన నీచమైన పనిని ఆధారాలతో సహా బయట పెట్టాల్సి వస్తుంది అని హెచ్చరించింది. నందినిలో ఉన్న ఆ దృఢత్వాన్ని చూసి కార్తీక్ వణికిపోయాడు. ఆమె ఇన్నాళ్ళు తను చూసిన మెత్తని నందిని కాదు, నిప్పులు చెరిగే కాళిక అని అతనికి అర్థమైంది. విధి లేక అతను విడాకులకు అంగీకరించాడు. కొన్ని నెలల తర్వాత సింధు నందినిని కలవడానికి హాస్టల్కి వచ్చింది. ఆమె ముఖంలో కళ తప్పింది. ఊర్లో అందరికీ విషయం తెలియడంతో తల ఎత్తుకోలేక తల్లిదండ్రుల చీత్కారాల మధ్య నరకం అనుభవిస్తోంది. అక్క, నన్ను క్షమించు, నేను బావగారి మాయలో పడి ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది. నా జీవితం నాశనం అయిపోయింది అక్క అంటూ నందిని కాళ్ళ మీద పడి ఏడ్చింది. నందిని ఆమెను లేపి కూర్చోబెట్టింది. సింధు, నీ మీద నాకు ఇప్పుడు కోపం లేదు, కేవలం జాలి మాత్రమే ఉంది. నువ్వు నాకే కాదు, నీ ఆడతనానికి, మనం పంచుకున్న రక్తానికి ద్రోహం చేశావు. చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. కానీ ఆ ఏడుపులో కాలం వృధా చేయకు. నిన్ను నువ్వు దిద్దుకో. మళ్ళీ ఏ రోజు ఇంకొకరి సంసారంలో నిప్పులు పోయాలని ఆలోచించకు. నిన్ను నేను క్షమించగలను, కానీ మళ్ళీ చెల్లిగా స్వీకరించలేను. వెళ్ళు, నీ దారి నువ్వు చూసుకో అని పంపించేసింది. అది కఠినంగా అనిపించిన నందిని తీసుకున్న సరైన నిర్ణయం. కాలం అన్ని గాయాలను మాన్పుతుంది. నందిని ఇప్పుడు తన కంపెనీలో ఒక టీం లీడర్గా ఎదిగింది. తనకంటూ ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కుంది. ఆమె జీవితం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఇదే సమయంలో ఆమెకు రాహుల్ పరిచయమయ్యాడు. రాహుల్ ఆమె కంపెనీలోనే మరో విభాగంలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. రాహుల్కి నందిని గతం తెలుసు, ఆమె పోరాటం తెలుసు. ఆమె పట్ల అతనికి అపారమైన గౌరవం ఉండేది. ఒకరోజు రాహుల్ ధైర్యం చేసి నందినిని అడిగాడు. నందిని, నీ గతం నాకు తెలుసు, నువ్వు ఎదుర్కొన్న బాధలు నాకు తెలుసు. కానీ అందరూ కార్తీక్లా ఉండరు. నీ జీవితంలో మళ్ళీ రంగులు నింపాలని నేను కోరుకుంటున్నాను. నన్ను నీ జీవిత భాగస్వామిగా అంగీకరిస్తావా? నందిని మొదట భయపడింది. మళ్ళీ నమ్మకమా, మళ్ళీ ప్రేమ, నాకు సాధ్యమా అని ఆలోచించింది. కానీ రాహుల్ ఆమెను ఎప్పుడూ తొందర పెట్టలేదు. ఆమెకు కావలసిన సమయాన్ని ఇచ్చాడు. ఆమెలోని ప్రతిభను, ఆమెలోని ధైర్యాన్ని అతను అభినందించేవాడు. నెమ్మదిగా నందినికి రాహుల్ మీద నమ్మకం కలిగింది. రాహుల్ ప్రేమలో స్వార్థం లేదు, కేవలం తోడు ఉండాలనే తపన ఉంది. తన తల్లిదండ్రులతో మాట్లాడి నందినిని ఒప్పించి ఒక చిన్న దేవాలయంలో అత్యంత సన్నిహితుల మధ్య వారు వివాహం చేసుకున్నారు. 2 ఏళ్లు గడిచాయి. నందిని ఇప్పుడు ఒక పండంటి ఆడబిడ్డకు తల్లి.
ఆ చిన్నారి పేరు నిత్య. నిత్యను ఎత్తుకొని నందిని తన ఇంటి బాల్కనీలో నిలబడి ఉంది. పక్కనే రాహుల్ ఆమె భుజం మీద చెయ్యి వేసి నిలబడ్డాడు. ఏంటి నందు, ఏం ఆలోచిస్తున్నావు అని రాహుల్ ప్రేమగా అడిగాడు. ఏం లేదు రాహుల్, సరిగ్గా 3 ఏళ్ల క్రితం ఇదే రోజున నేను ఆ ఇంటి నుండి బయటకు వచ్చాను. అప్పుడు నా ముందు చీకటి తప్ప ఏమీ కనిపించలేదు. కానీ ఈరోజు నా చుట్టూ ఇంతటి వెలుగు, ఇంతటి ప్రేమ, ఇదంతా చూస్తుంటే ఒక కలలా ఉంది. ఆ రోజు నేను సర్దుకుపోయి అక్కడే ఉండిపోతే ఈరోజు నేను ఇలా ఉండేదాన్ని కాదు. ప్రతిరోజు చస్తూ బతికేదాన్ని అంది నందిని కళ్ళల్లో ఆనంద బాష్పాలతో. నువ్వు తీసుకున్న ఆ ఒక్క నిర్ణయమే నిన్ను ఈరోజు ఒక విజేతగా నిలబెట్టింది నందు. తన ఆత్మగౌరవం కోసం పోరాడే ఏ ఆడదైనా ఓడిపోదు. దేవుడు ఒక తలుపు మూస్తే మరో 100 తలుపులు తెరుస్తాడు అనడానికి నువ్వే నిదర్శనం అన్నాడు రాహుల్. అప్పుడే నందిని ఫోన్ మోగింది. ఆమె తల్లి. నందు, నిత్య ఎలా ఉంది? వచ్చే నెల నాన్నగారి షష్ఠి పూర్తి ఉంది. మీరు ఖచ్చితంగా రావాలి. రాహుల్ బాబుని కూడా తీసుకురా అని మురిపెంగా చెప్పింది. తనని వద్దన్న తల్లిదండ్రులే ఇప్పుడు ఆమెను చూసి గర్వపడుతున్నారు. తనను మోసం చేసిన కార్తీక్ ఇప్పుడు ఒంటరివాడై చేసిన తప్పుకు కుమిలిపోతూ బతుకుతున్నాడని ఆమెకు తెలుసు. సింధు కూడా ఎక్కడో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ తన తప్పును దిద్దుకునే ప్రయత్నంలో ఉంది. నందిని నిత్యను ముద్దాడుతూ ఆకాశం వైపు చూసింది. గాలిలో ఒక తెలియని ప్రశాంతత. జీవితం మనల్ని విసిరేయవచ్చు, కానీ మనం విరిగిపోవాలా లేదా వజ్రంలా మెరవాలా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. నందిని తన జీవితంలో ఎదురైన ద్రోహాన్ని ఒక మెట్టుగా మార్చుకొని ఆత్మగౌరవ శిఖరాన్ని చేరుకుంది. భర్త అంటే పంచ ప్రాణాలు అనుకున్న అమ్మాయి తన ప్రాణం తన గౌరవంలోనే ఉందని చాటి చెప్పింది. ప్రేమ మోసం చేయవచ్చు, బంధం వెన్నుపోటు పొడవచ్చు, కానీ మన మీద మనకు ఉన్న నమ్మకం ఎప్పుడు మనల్ని చెయ్యి విడవదు. నందిని కథ ఒక హెచ్చరిక, ఒక స్ఫూర్తి మరియు ఒక అందమైన ఆరంభం. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.